మీడియాకు స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఖమ్మం జిల్లా వెంసూరు మండలం జయలక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడిపర్తి శ్రీనివాసరావు నామినేషన్ వేసేందుకు బయలుదేరిన నేపథ్యంలో యువతీ యువకులు మహిళలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో బైక్ ర్యాలీతో అత్యంత ఉత్సాహంగా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. మా కుటుంబం సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నామని, గెలుపు తర్వాత కూడా అహర్నిశలు పేద ప్రజల కోసం పనిచేస్తానని అంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడిపర్తి శ్రీనివాసరావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఈ రోజు మనం వెంసూరు మండలం జయలక్ష్మీపురం గ్రామంలో ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జయలక్ష్మీపురం నుండి మరి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి మరి గడిపర్తి శ్రీనివాసరావు నామినేషన్ వేసే నిమిత్తం బయలుదేరడం జరిగింది. దాదాపుగా మనం గ్రామ ప్రజలను చూడొచ్చు. దాదాపుగా వందలాది మంది మరి అభ్యర్థికి సపోర్ట్ గా మరి బయలుదేరిన పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుండి మరి దాదాపుగా యువతులు మొత్తం మహిళలు కూడా ఎక్కువగా ఈ నామినేషన్ కార్యక్రమానికి పాల్గొంటున్న సందర్భంలో జయలక్ష్మీపురం మరి శ్రీనివాసరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి మరి వెళ్తున్న నేపథ్యంలో గ్రామంలో గతంలో ఉన్న సమస్యలు ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు గెలిచిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు గ్రామానికి చేయబోతున్నారంటే ఏం చెప్తారు? సార్ నమస్తే అండి, మీ అందరికీ నమస్తే. నేను జయలక్ష్మీపురం గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, సర్పంచ్ అభ్యర్థిగా. అయితే నేను 2004లో రాజకీయాల్లోకి వచ్చాను. ఫస్ట్ నుంచి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం. మా జయలక్ష్మీపురం ఎస్సీ కాలనీ మొత్తం మా కుటుంబం మీద ఆధారపడి, మేము కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. వాళ్ళు నాకు అండగుంటా, నేను వాళ్ళకి అండగుంటా. ఆ అండతోని వాళ్ళకి ఏది కావాలన్నా నేను మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్డు పోసా, ఎక్కడా లేదు. 2004 నుంచి ఇప్పుడు వరకు ఒక్క రోడ్డు కూడా లేదు ఎక్కడ. నాకు రోడ్డు కూడా అడుకోలేడు. మా వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు కాలనీళ్ళు ఒక 20 తీసుకొచ్చాం మన ఎమ్మెల్యే గారి సహకారంతో. ఈసారి నేను పంచాయతీ గెలిచాక 50 తీసుకొస్తా. నేను ఏం చేసినా వాళ్ళ కోసమే, నాకేం అవసరం. వాళ్ళ మా ఎస్సీ కాలనీ మా పేద ప్రజలందరూ నాకు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసమే నేను ఏం చేసిన, నా జీవితం అంతా వాళ్ళ కోసమే పోవాలి. అయితే సార్, ఇప్పుడు జయలక్ష్మీపురం గ్రామం వచ్చే వరకు యువకులు ఎక్కువగా ఉన్న నేపథ్యం ఉన్నవి. ఈ పరిస్థితుల్లో మరి మినీ గ్రంథాలయం లాంటిది ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అది కూడా అడిగిన ఎమ్మెల్యే గారిని ఇస్తా అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్ బిల్డింగ్ కూడా పడిపోతే దాన్ని తీసేసిన, శిథిలం అయిపోతాయి. దాన్ని కొత్త శాంక్షన్ చేసుకొచ్చా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేసుకొచ్చా, రెడీగా ఉన్నాయి. మొన్న ఐకేబీ బిల్డింగ్ కూడా వచ్చింది, శ్రీశక్తి భవనం అని, అది కూడా వచ్చింది మాకు. జయలక్ష్మీపురానికి ఇచ్చారు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా, నా మీద అభిమానంతో. పేద ప్రజలు ఉన్నారు ఇక్కడ ఎక్కువ, వాళ్ళకి అన్ని సదుపాయాలు చేయాలన్న ఆలోచనతో నేను ముందుకెళ్తాను. అవును. అయితే సార్, ఇప్పుడు మొత్తం గ్రామ సమస్యలు వచ్చే వరకు ప్రతి విషయంలో కూడా ముందుంటా, మరి కేవలం పేద ప్రజల కోసమే ఎక్కువగా పనిచేస్తా అని చెప్పి విషయాన్ని మీరు చెప్తున్నారు. ఇప్పుడు కాలనీ ఇల్లు విషయం వచ్చే వరకు 50 ఇళ్లు తీసుకొస్తా అంటున్నారు. మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? పార్టీ అనే మాట లేదు ఇక్కడ. మొత్తం మా జనం, మా వాళ్ళే అందరం. ఒకళ్ళు 40 పక్కన వాళ్ళకి కూడా చేసి పెడతా పని. నేనైతే నా వాళ్ళకే చేస్తా అంటలా, నా ఏమంటున్న వాళ్ళకే చేస్తా అంటలా, వాళ్ళకి కూడా చేసి పెడతా పని. వాళ్ళు కూడా కాలేజీలు ఎత్తానండి, వాళ్ళు కూడా కాలేజీలు. ఇదే పరిస్థితి మరి జయలక్ష్మీపురం నుంచి మరి పోటీ చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు మరి మీడియా సాక్షిగా, సర్కార్ ఇండియా మీడియా సాక్షిగా ప్రతి ఒక్కరికి పార్టీ భేదం లేకుండా, కులం భేదం లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇల్లుతో సహా, వాటర్ పైప్ లైన్ తో సహా ప్రతి విషయాన్ని నేను వారికి అందుబాటులో ఉండి చేస్తాననే విషయం